నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా దూరం ప్రయత్నించాం, అదే మధ్యలో ఇక్కడే గేదెలు కనపడ్డాయి, ఎక్కువగా ఆవులే కనపడ్డాయి. ఇక్కడ 2 ఆవులు ఉన్నాయండి. చాలా దూరం నుంచి వచ్చినా ఎక్కువగా ఆవులే, ఎక్కువగా గోవుని ఎక్కువగా పూజిస్తారు. ఇక్కడ ఎక్కువ గోవుల్ని మేపుతారు, ఆవులు తక్కువ. ఆవులు కదా, గేదెలు తక్కువ. గేదెలనేమో దున్నడానికి అట్లా ఇచ్చేస్తారు. దున్నపోతులు కూడా కనపడ్డాయి దారిలోని. ఓం నమ శివాయ. ఇక్కడ కొన్ని ఆ లోన 4 ఇళ్ళు ఉన్నాయండి. ఇదంతా వరిచేని కథలక్క బాగానే వరిలో ఏం చేశారు. ఓం నమ శివాయ. ఓం నా కోయికాల నుంచి మొలతగా అవి పీకుతున్నారు పిల్లలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ కనిపించిన అన్ని కొండలను బట్టి అక్కడి నుంచి ఒక గోడ, చుట్టూరు గోడ కట్టినట్టు అలా ఇక్కడ వరకు ఉన్నాయండి. చుట్టూ వరకుని రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా, ఆ పక్కన జామెలతో అవతల కూడా కోట అది కోట, అదే కొండ గోడ కోట. అటు ఇటు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వాములు ఇవాళ బేగా చీకటి పడిపోద్దంటే 5-5 ఆగిపోవాలి. చూడ్డానికైతే బాగుంది, మొబైల్లో సరిగ్గా పడతలేస్తాం కొండలో. కానీ చాలా పెద్ద కొండలు, చుట్టూరు ఒక గోడ కట్టినట్టు ఉందన్నమాట. ఆ చివరి నుంచి చివరికి కూడా ఇది కొంతవరకు సాగు చేశారు, వరి పంటలు అవి పండిస్తున్నారు. ఇంకా అక్కడ చూడండి గోవులు, ఎన్ని గోవులు ఉన్నాయి. గోవులు, గేదెలు అయితే తక్కువ, గొర్రెలు ఎక్కువ. గొర్రెలు, ఆవులు. ఇది పొగాకు తోట కూడా ఉంటుంది. అక్కడ పొగాకు ఆరేసారు, పొగాకు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 27వ పాదయాత్ర రోజు అండి. ఇవాళ 27వ రోజు నా పాదయాత్రలో. యాత్ర ఏదేంటిది, ఏదో ఊరండి బాబు. మిషన్ కటక్ నుంచి బయలుదేరాను. మునిగాడ చేరుకోవాలి. ఆ మునిగాడలో రెస్ట్ తీసుకుంటాను. ఓం నమ శివాయ. 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 కొంతవరకు అయితే ఇక అన్నీ సాగు చేసి కొండ దగ్గర దాకా ఇక వరి పంటలు అవి పండినారన్నమాట. అక్కడ ఉప్పులో ఉండి మేగుతున్నాయి పెద్ద కొండలో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పెద్ద పెద్ద చెట్లు. ఓం నమ శివాయ. చిన్న కొట్లు, కొంత దూరం చిన్న కొట్లు అనమాట. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి ఇంకా ఎదురున్నాయనుకో కొండలు. ఓం నమ శివాయ.